నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. సర్కార్ సొమ్ముతో కొనతం దిలీప్ షికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియాపై డైరెక్టర్ హోదా 2016 నుంచి 2023 వరకు విదేశీ పర్యటనల పేరుతో 18.45 కోట్లు ఖర్చు 18,45,00,000 ఖర్చు చేసిండట విదేశాల పర్యటన పేరు మీద. ఇందులో ఎన్నికల ఏడాదైన 2023లోనే 13.85 కోట్ల వ్యయం. ఆర్బీఐ సమాచారంతో బయటకు వచ్చిన భాగోతం. గత బీఆర్ఎస్ సర్కార్లో నెంబర్ 2గా ఉన్న నేత అంచడిగా దిలీప్ గుర్తింపు. కొనతం దిలీప్ ఇంత ముందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేసిండు? విదేశాల పర్యటన పేరుతో 18 కోట్లన్నర స్వాహా వేసేసిండు. ఈయన ఐఏఎస్ కంటే ఎక్కువ. ఈయన చెప్తే ఐఏఎస్ అధికారులు కూడా వినాలి. అగో మొత్తం రాష్ట్రపతి జీతం తీసుకున్న పెద్ద మనిషినే విదేశీ పర్యటనల పేరుతో 18.5 కోట్లు స్వాహా చేసిండు. ఎవరి డబ్బు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? ఓదికు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? 3 పూటలు తిండి లేక ఎంతమంది బతుకుతున్నారు? డబ్బంతా ఎవరు షికార్ల పేరు మీద ఎంతమంది ఖర్చు చేస్తున్నారు? ఇగో చూడు ఇట్లుంది మన 10 ఏళ్ళ భాగవతం. ఒక 2023లోనే 13.8 అంటే 13,85,00,000 ఖర్చు పెట్టిండట. ఒక 2023లోనే ఒక ఏడాదిలోనే. యుఎస్ఏ, కెనడా మంచిగా ఇష్టమున్న దేశాలన్నీ తిరిగి వస్తాడు. ఇష్టమున్న దేశాలు మంచిగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసుకొని వస్తాడు. ఈయన సర్కారు డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్కు నేనే బీఆర్ఎస్ మొత్తం లేపడం, బీఆర్ఎస్కు పనిచేసినటువంటి పరిస్థితి. ఇగో ఇది నిన్న ఆర్బీఐ సమాచారంతో ఈయన భాగవతం అంతా బయటపడ్డది. స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం. సుప్రీంకోర్టు నిన్న పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 మంది దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు నడిచినాయి. ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పుల్లో స్పష్టంగా లేదు. ఉన్న ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం అని ప్రశ్న. స్పీకర్ తేల్చే వరకు కోర్టులో జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అఫిడవిట్ అయిపోయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ ఆదేశాలు ఇవ్వొచ్చా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్టు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్కు పోటీ చేశారా అనేది తాము పట్టించుకోబోమని ఈ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందాలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మూసీతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన కేసు సంబంధించి వీళ్ళు పిటిషన్ వేసిరు కదా, వాళ్ళ మీద అనర్హత వెయిట్ చేయాలని. ఈడ హైకోర్టులో అయితే మాకు టైం కావాలంటుంది. అది ఎంత టైమో చెప్తలేదు. స్పీకర్కు నోటీసులు పంపినాం, హైకోర్టు మాకు టైం కావాలని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. ఓర్ని ఈడ టైం పట్టబడుతుంది. అటు అనేసరికి ఏడాదాయే, ఇంకో 4 ఏళ్ళు అయితే మొత్తం అలా గడివే ముగిసిపోతుంది అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టు కురికిరు. సుప్రీంకోర్టులో అదే పరిస్థితి. స్పీకరు తేల్చేంత వరకు వాళ్ళ అఫిడవిట్లు అదే పేర్కొన్నారు. స్పీకర్ తేల్చేంత వరకు మేము ఏం చేయలేం. ఇంతకుముందు కేసుల్లో కూడా ఇవ్వలేం చేయలేదు. ఇప్పుడు మేము కొత్తగా ఏం చేయగలుగుతాం అని చెప్పేసి అటు ధర్మాసనం మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగూ పరిధి లేదు. స్పీకరు ఈ 5 ఏళ్ళు స్పందించడు అంటే వాళ్ళను ఓ రకంగా ఏం చేయలేము అన్నట్టు తెలిసిపోతుంది.
స్పీకర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు అఫిడవిట్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్పై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని మొత్తం 41 పేజీల అఫిడవిట్ వేశారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కాలని అందులో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లు కొట్టివేయాలని అభ్యర్థించారు. అలాగే స్పీకర్ తేల్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులను అఫిడవిట్లో పొందుపరిచిర్రు. మొన్న దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి వేరే అంటే కాంగ్రెస్ పార్టీలో కండ కప్పుకొని ఇక్కడ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు. ఆ ఓడిపోయిన తర్వాత ముచ్చట. ఇంకొకరు ఎవరు కడియం శ్రీహరి అలా సొంత బిడ్డ కోసం పార్టీ మారిండు. అలా సొంత బిడ్డ కండ కప్పుకోవడానికి ఈయన కండు కప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇట్లా కొన్ని విషయాలన్నీ తీసుకుపోయి సుప్రీంకోర్టుకు సాక్ష్యాధారాలతో సహా చూపెట్టి కేసు వేసిరు. ఎవరు ఈ కేటీఆర్ కావచ్చు, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, తర్వాత కేపీ వివేకానంద, వీళ్ళు పిటిషన్ ఎత్తే సుప్రీంకోర్టు మళ్ళొకసారి స్పీకర్కు నోటీసులు పంపింది. స్పీకర్ ఏం పంపిండు, మేము దీని మీద చర్యలు తీసుకునేంత వరకు దీంట్లో కోర్టుకు ఏం జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఏం చేద్దాం వాళ్ళని, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఇక ఇప్పుడు స్పీకర్ ఎప్పుడు తెలుసాలి, ఈ కోర్టులకు ఎంత టైం పడుతుంది, ఇంకో 4 ఏళ్ళు అయితే ముచ్చటే ఓడిచిపోయే, అలా పదవి కాలమే అయిపోయే. ఇక వాళ్ళు అప్పుడు స్పందించే లాభం. గిట్ల ఉన్నది మన కోర్టులో తీరు కావచ్చు. గిట్ల ఎత్తే ఎట్లా. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతుల్లో ఎస్జెడ్జీ మెంబర్ సుధీర్ అలియాస్ సుధాకర్. ఘటనా స్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్. మిగిలిన వారి కోసం 500 మందితో జల్లెడ పడుతున్న అధికారులు. 2023 కల్లా 25 కల్లా 26 కల్లా ఖతం మావోయిస్టు పార్టీ అనే పేరు వినవాడకుండా చేస్తాం అని చెప్పేసి మాట్లాడిరు కదా ఎవరు కేంద్ర మంత్రులు, అటు అమిత్ షా కావచ్చు, వీళ్ళంతా అందులో భాగంగానే మొత్తం జల్లెడ పడుతున్నారు. మొత్తం ఈ పోలీస్ వ్యవస్థ అంతా, ఈ యంత్రాంగం అంతా ఏడుందంటే ఇప్పుడు అడవిలో ఉన్నది. ఈ ఆర్మీ మొత్తం అడవిలో ఉండి మొత్తం చెట్టుకు పుట్ట గాలిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామన్నారు కదా, గా పని మీద ఉన్నారు. దీనిలో మాత్రం సీరియస్గా ఉన్నారు. కానీ పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు, అందులో లేరు. పేదరికాన్ని కూడా నిర్మూలిస్తామన్నారు కదా, మరి అందులో కూడా ఇంత సీరియస్గా ఉండాలి కదా, కానీ అందులో లేరు. ఇక మావోయిస్టులను ఏరివేసే పని మీద పడ్డారు. ఇప్పుడు బెట్టింగ్కు మరో యువకుడు బలి, రైలు కింద పడి ఆత్మహత్య. IPL ₹1,00,000 వరకు నష్టం. సూసైడ్ ముందు ఫ్రెండ్స్కు లొకేషన్ షేర్ చేసిందట సూసైడ్కు ముందు. మేడ్చల్ జిల్లా గుల్లపోచంపల్లిలో ఘటన, క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. ₹1,00,000 వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్కు లొకేషన్ షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో మంగళవారం జరిగింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగపూర్ గ్రామానికి చెందిన రమణ 25 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. కుటుంబంతో కలిసి గుల్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. రమణ కొడుకు సోమేష్ 29 దేవరాయంజల్ పరిధిలో ప్రైవేట్ కంపెనీలు జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడిన సోమేష్ సోమవారం జరిగిన IPL మ్యాచ్లో ₹1,00,000 వరకు పోగొట్టుకున్నాడు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అదో పెద్ద రచ్చ నడవబట్టే దీంట్లో తీగలాగితే దొంగ కదిలినట్టు పెద్ద స్టార్లు దాంట్లో ఈడి కూడా ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు IPL సీజన్ వచ్చింది. అరే క్రికెట్ను ఎంజాయ్ చేయండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇట్లా పైసలు పెట్టి బెట్టింగ్లు పెట్టి ప్రాణాలు తీసుకుంటూ కాదు. క్రికెట్ను మంచిగా గెలిచినట్టు దాన్ని ఆ క్రికెట్ను చూస్తూ ఆటను చూస్తూ ఎంజాయ్ చేయండి. గందు కొరకు ఉన్నది ఆట. కానీ గిదేం పని ఈ బెట్టింగ్ లేంది. బెట్టింగ్ యాప్స్లో త్వరలోనే సెలబ్రిటీలు యూట్యూబర్లకు ఈడీ
సమాన్లు మనీ లాండరింగ్ పంజాగుట్ట మియాపూర్ పిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లతో సహా బెట్టింగ్ యాప్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ 2 కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్లో నమోదైన కేసులో నిందితులుగా పేర్కొన్న రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తేలింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులు సమకూరుతున్న డబ్బు ఎక్కడి నుండి వెళ్తుందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో సెలబ్రిటీల నుంచి ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులను చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్లను వివరిస్తున్నది. 25 మంది మీద ఈ పంజాగుట్ట పిఎస్ల తర్వాత అటు ఆడ పిఎస్ల కేసులు అయినాయి కదా, మంచి మంచి సెలబ్రిటీలు. ఈ రానా దగ్గుబాటి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వాళ్ళకు తొందరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారట. నాకు ఒకటి అర్థం కాలేడ, వీళ్ళు 1 సంవత్సరం నుంచి సంవత్సరం కంటే ముందుగానే ఇంకా చాలా రోజుల నుంచే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల 1000 మంది చనిపోయారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరి ఇంతమంది సెలబ్రిటీలు వీటిని ప్రమోషన్ చేస్తున్నప్పుడు మెట్రో రైళ్ళనే పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నప్పుడు ఈ యంత్రాంగం అంతా ఎటుపోయినట్టు, ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఏం చేస్తుందన్నట్టు. ఇప్పుడు మొత్తం చేతులు కాలినాక ఆకలి పట్టుకొని అట్లయింది, మీ వల్ల 1000 మంది చచ్చిపోయారు, మీ వల్ల మీరు లక్షల కోట్లు తిన్నారు మీరు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొదట్లోనే ఒకరు ప్రమోషన్ చేసినప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఎటుపోయింది. ఒకళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఆ యాప్ని ఎవరు తయారు చేసిండు, వీడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు, వాడిని పట్టుకుంటే మీతో చేయకపోవు కదా. ఇప్పుడు కన్ను తెరిచింది. ఇప్పుడు కన్ను తెరిచి మొత్తం మేమేదో అది చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని దొంగ లెక్క చిత్రీకరిస్తారు. సరే వాళ్ళు తప్పు చేసిరు, ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఆన్నే పోలీస్ స్టాప్ పెడితే ఇంతమందికి అంటుకోకపోవు కదా. ఇప్పుడు నిద్ర లేచిరు. చదువులపై గరం విద్యా పద్ధతులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. స్కూళ్ళలో సౌతులేత సరిగ్గా లేవన్న ప్రతిపక్షాలు, మిత్రపక్ష సభ్యులు. బడుల మూత ఉపాధ్యాయుల నియామకాలపై ప్రశ్నల వర్షం. గత సర్కార్ పాపమే అని అధికార పక్షం కౌంటర్. విద్యా వ్యవస్థ మనది 15వ స్థానమా కూనంనేని. ఒకేడాదిలోనే 3.63 లక్షల మంది స్టూడెంట్లు తగ్గిండ్రు సబితేంద్రారెడ్డి. కాంగ్రెస్ హయాంలో మూతపడిన స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు. మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా తయారు చేస్తారు అక్బరుద్దీన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితమే, అది తాము సెట్ చేస్తామని ఆన్సర్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఇటు ప్రతిపక్ష సభ్యులు అటు మంత్రుల కౌంటర్లతో విద్యా పద్ధతుల డిస్కషన్ హాట్గా సాగింది. స్కూళ్లలో సౌలతులు, డ్రాపౌట్లు, టీచర్ల నియామకాలు, స్కూళ్ల మూత వంటి అంశాలపై సభ్యులు మాట్లాడారు. దగ్గర 6000 స్కూళ్ళ మూత పడ్డాయి. ఈ స్కూళ్ళల్లో పిల్లలుంటే సార్లు ఉండరు, పిల్లలుంటే ఫర్నిచరు రాయనీకి ఆ సార్కు చాక్ పీస్ ఉండదు. ఇక అసలు మన రాష్ట్రానికి ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రియే లేడు మన రాష్ట్రానికి. అవు గంత ఉన్నది మన విద్య మీద ప్రేమ మనకు. నిమ్స్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి, 33 ఏళ్ల యువకుడి విజయవంతంగా సర్జరీ. దక్షిణాది సర్కారు దవాఖానాలో ఇదే తొలిసారి. ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా ట్రాన్స్ప్లాంటేషన్. ఎస్ఎల్బీసీ టన్నల్లో మరో డెడ్ బాడీ లభ్యం. ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు. మరో 6 ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ టీం. 30 రోజులకు మీదనే 30 రోజులు 2 దొరికిర్రు, ఇంకా 6 ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ఏది అంతరిక్షంలో ఉన్న మన విలియం నన్న కిందికి తీసుకొచ్చినాం, కానీ ఈడ ఉన్న మృతదేహాలు మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలే. తమ ప్లాట్లను
ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకునే క్రమంలో చేసిన పొరపాట్లను ఫీజు ఇంటిమేషన్ లెటర్లలో దొరికిన తప్పులను సవరించడం లేదు. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఉన్న గ్రీవెన్ రైస్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని రోజులు గడిచినా పట్టించుకోవడం లేదని స్వయంగా మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించిన ప్లాట్ల ఓనర్లకు నిరాశే ఎదురవుతున్నది. కొన్ని మున్సిపాలిటీల్లోనైతే సమాచారం ఇచ్చే సిబ్బందే ఉండడం లేదు. గ్రీవెన్స్పై ఫోన్ చేసిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రాసెస్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా టార్గెట్ రీచ్ కాలేమని పరిస్థితి నెలకొన్నది. తాము ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కొందరు ఫ్లాట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ఇస్తలేరు, వీళ్ళు ఫీజులు కడదామంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి, వివిధ సామాజిక సమీకరణ వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయిలో పదవి ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఎస్టీ కోటాలో ఆదివాసి నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక మాదిగ సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ముహూర్తం ఏప్రిల్కు ఖరారైందంట. మంత్రివర్గ విస్తరణకు కేబినెట్లో 4 లేదా 5 అవకాశం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల నుంచి మూడున కేబినెట్ విస్తరణ జరగనున్నది. 4 లేదా 5 మంత్రివర్గంలోకి చోటు దక్కనున్నట్లు తెలుస్తున్నది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ 2 పదవులు అప్పగిస్తారని సమాచారం. కేబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. మంగళవారం డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన క్లారిటీ వచ్చిందని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలపై హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకిచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీసీల నుంచి 3 పేర్లు మంత్రి పదవుల్లో 2 రెడ్లకు, 2 బీసీలకు, 1 ఎస్సీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం కొనసాగుతున్నది. మళ్ళా 2 రెడ్డిలు చేరిర్రు. ఇప్పటికి 4 రెడ్డిలు ఉన్నారు, ఇంకో 2 రెడ్డిలు చేరిర్రు. ఇక దీంట్లో ఒకళ్ళేమో నాకు ఈ కూలిపోవుడు, ఈ కుంగిపోవుడు, ఈ మంత్రి పదవాన్ని వద్దని ఇంకోళ్ళు అలిగిపోవుడు, ఇంకోళ్ళేం పదవి ఇస్తారో ఇయ్యరో తెలియదు. నాకు హోంశాఖ మంత్రి పదవి కావాలి, నాకు విద్యాశాఖ మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఈ పదవులలో కూడా ఈ శాఖల కోసం, ఈ పదవుల కోసం కొట్లాడు. ఇంకోలేమో ఉన్న పదవిని తీసేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తామని ఈ ప్రచారాలు జరుగుడు. ఇట్లా నడుస్తున్నది మంత్రి వర్గం. చూద్దాం మనం దీని తర్వాత దీన్ని ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇస్తున్నారు, అంటే సామాజిక వర్గం నుంచా లేకపోతే ఆ స్థానిక నుంచా, ఏ జిల్లాల వారి నుంచి తీసుకొని ఇస్తున్నారా, మనం ఇది ఖరారు అయిన తర్వాత ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్లాన్ చేద్దాం. 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల పూర్తయింది. మంగళవారం 3.33 లక్షల ఎకరాలకు గాను 1.6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 119.99 కోట్ల నిధులను సర్కార్ జమ చేసింది. 15,000 ఇస్తామన్నారు, చేతులు ఎత్తేసి మళ్ళా గవ్వే మునుపటి ఇస్తున్న 12,000 ఇస్తున్నారు. 15,000 అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పెద్ద పెద్ద గప్పాలు వచ్చిర్రు. ఏవి మరి 15,000?
అవు గవే 12,000కు మళ్ళీ ఈసారి కూడా గవే 12,000 ఏమన్నా అంటే లంకె బిందెలు లేవీడ. గ్రీన్ కార్డు హోల్డర్లో సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేస్తాం. అమెరికా ఉంటున్న గ్రీన్ కార్డు హోల్డర్ను తమ సోషల్ ఖాతాలో వివరాలు సమర్పించాలనే కొత్త పాలసీ అమెరికా తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అక్కడ ఇండియన్లకు చిక్కులు మొదలయ్యే అవకాశం ఉన్నది. మొత్తం మీద అయితే ట్రంప్ ఆడెవరిని ఉండనిచ్చే అదైతే ఏత్తలేడు. ఎందుకంటే ఆడ కూడా నిరుద్యోగం పెరిగిపోతున్నది. అక్కడ లోకలోళ్ళకు అక్కడ కూడా పని దొరకలేదు. త్వరలో యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రా. ఉద్యోగులకు త్వరలో తమ పిఎఫ్ డబ్బులను యూపీఐ ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించిన ఎస్పీసీఐ చేసిన సిఫార్సును లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆమోదించింది. ఇగో మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశ పత్రికను చూసుకుందాం. పంజాబ్ బోని గుజరాత్పై థ్రిల్లింగ్ విక్టరీ. అదరగొట్టిన శ్రేయస్ అయ్యార్. కీలక ఇన్నింగ్ ఆడిన శశాంక్. ఫలించని జీటీ పోరాటం. మావోయిస్ట్ అగ్రనేత సుధీర్ మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సుధీర్ అలియా సుధాకర్ మురళి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరో 2 మావోయిస్టులు చనిపోయారు. సుధీర్ స్వస్థలం వరంగల్ జిల్లా కాగా ఆయనపై 25 లక్షల రివార్డు ఉన్నది. నిన్న పాపం మావోయిస్టుల పైన కాల్పులు జరిగినాయి. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అనర్హతపై తగిన సమయం ఏ ధర్మాసనం చెప్పలేదు. ఇగో మిత్రులారా, ఈ కొనతం దిలీపు దగ్గర 18 కోట్ల 10.5 అది చేసిండు. ఇక 3న మంత్రి విస్తరణ జరగబోతున్నది. అబ్బాయిలకు మొగతనం టెస్టు. అందం ఆస్తులే కాదు అంతకు మించి. పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందేనా? వరుస ఘటనలతో నెట్టింట జోరుగా చర్చ. తాజాగా ప్రసన్న శంకర్ ఇష్యూ హాట్ టాపిక్. అబ్బాయిలకు మొగతనం టెస్ట్ అట. ఇక అందం ఇప్పుడు అందం ఉందా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, నీ కుటుంబం ఎసొంటిది, ఇప్పుడు 4 తరాలు చెక్ చేయాల్సింది కాదు. ఇప్పుడు ఈ టెస్టులు, ఈ సర్టిఫికేట్ ఉంటేనే పెళ్ళి. ఎందుకంటే చాలా మొన్న చూసినాం కదా, ఒక అలా హస్బెండ్ చంపేసి డ్రమ్ములో పెట్టి పారేసి వచ్చింది. ఇవన్నీ దీనికి సంబంధించినవి. నన్ను జైలుకు పంపించేందుకు కుట్ర. సొంత పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కష్టపడిన చేసేవారికి అధ్యక్ష పదవిలే. ఇది మిత్రులారా మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.